నమస్తే, నా పేరు ప్రశాంతి. ఎస్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెనాలిలోని పొగాకు కొనుగోలు కేంద్రంలో రైతులకు తప్పని కష్టాలు. మార్క్ఫెడ్ యాప్లో లాగిన్ కాకపోవడంతో 2 రోజులుగా రైతుల పడిగాపులు. జేఎంజే మహిళా కాలేజీలో ఉచిత కంటి వైద్య శిబిరం. అవసరమైన వారికి కళ్ల జోళ్లను అందిస్తామన్న కాలేజ్ యాజమాన్యం. మానవతా సంస్థ ఆధ్వర్యంలో హెచ్ఐవి రోగులకు పౌష్టికాహార కిట్ల పంపిణీ. తెనాలి మార్కెట్ యార్డ్ నూతన చైర్మన్ తోట దుర్గాప్రసాద్ కు సత్కారం. తెనాలిలోని పొగాకు కొనుగోలు కేంద్రంలో రైతులకు కష్టాలు తప్పడం లేదు. తీసుకువచ్చిన పొగాకును కొనకుండా తిరస్కరించారని కొద్ది రోజుల క్రితం రైతులు ఆవేదనతో ఇంటిదారి పట్టిన ఘటన మరువక ముందే యాప్లో లాగిన్ కాకపోవడంతో రైతులు కొనుగోలు కేంద్రంలోనే 2 రోజులుగా పడిగాపులు కాస్తున్నారు. రాష్ట్రంలోని రైతులు పండించిన పొగాకు పంటకు గిట్టుబాటు ధర లేకపోవడంతో ప్రభుత్వం మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేస్తున్న విషయం తెలిసిందే. మార్క్ఫెడ్ బయ్యర్లను ఏర్పాటు చేసి పొగాకు కొనుగోళ్లను చేయిస్తోంది. ఈ క్రమంలో పొగాకు పండే ప్రాంతాల్లో గోడౌన్లు ఖాళీ లేకపోవడంతో తెనాలిలోని రాష్ట్ర ప్రభుత్వ వేర్ హౌసింగ్ గిడ్డంగిలో ఈ నెల 1వ తేదీ నుంచి పొగాకు కొనుగోలు కేంద్రాన్ని ఆరంభించింది. పొగాకు పండించే గ్రామాల్లోని రైతు సేవా కేంద్రాల్లో పొగాకు రైతులకు షెడ్యూళ్లనిచ్చి విడతల వారీగా ఏ కొనుగోలు కేంద్రానికి ఎప్పుడు పొగాకు తీసుకువెళ్లాలి అనేది మెసేజ్లను పంపుతున్నారు. పొగాకు నాణ్యత ప్రకారం కిలో 12,09,006 రూపాయల చొప్పున కొనుగోలు చేస్తున్నారు. నాణ్యత లేదనే కారణంగా కారంచేడు చీరాల ప్రాంతానికి చెందిన పలువురి రైతుల పొగాకు ను బయ్యర్లు ఇటీవల తిరస్కరించారు. ఈ నేపథ్యంలో అధికారుల సమాచారం ప్రకారం కారంచేడు మండలం జరుగులవారిపాలెం, కొడవలివారిపాలెం గ్రామాల నుంచి పొగాకును తీసుకుని వచ్చిన మైనేని సంజీవరావు, కంచర్ల రెబక్కాలకు ఇక్కడ చొక్కెదురైంది. మార్క్ఫెడ్ యాప్లో లాగిన్ కావడం లేదంటూ కొనుగోలు చేయలేదు. కనీసం పొగాకు బేళ్లను గిడ్డంగిలోకి చేర్చుకుందామన్న అధికారులు అంగీకరించకపోవడంతో 2 రోజులుగా వారు తీసుకొచ్చిన వాహనాలు అలాగే ఉంచేశారు. అధికారులు చుట్టూ తిరుగుతున్న ప్రయోజనం లేదని శుక్రవారం మీడియాతో మొరపెట్టుకున్నారు. మార్క్ఫెడ్ రాష్ట్ర కార్యాలయంలో సాంకేతిక సమస్య కారణంగా ఈ అవాంఛనీయ పరిస్థితి తలెత్తిందని సమాచారం ఇచ్చామని అధికారులు రైతులకు నచ్చజెబుతూ వస్తున్నారు. వీరితో పాటు వచ్చిన మరొక రైతు పరిస్థితి కూడా ఇలాగే ఉంది. తమ గ్రామం నుండి 100 కిలోమీటర్ల దూరంలోని తెనాలికి తీసుకువచ్చిన తమకు 10,000 రూపాయలకు పైగా రవాణా ఛార్జీలు అయిపోతున్నట్లు చెప్పారు. ఇంత దూరంలో కొనుగోలు కేంద్రం కేటాయించడం, ఇక్కడ సరుకు అమ్మకానికి అవకాశం లేకుండా ఇబ్బంది పెట్టడం భావ్యమేనా అని రైతులు ప్రశ్నిస్తున్నారు. నా పేరు మైనేని అజయ్ బాబు అండి. మైనేని సంజయరావు వాళ్ళ అబ్బాయిని. మా ఫాదర్ వాళ్ళు మొన్న లిస్టులో పేరు ఉందని చెప్పి మొన్న తీసుకురామన్నారు. కాల్ చేస్తాను రమ్మని చెప్పారు. కాల్ చేసి రమ్మన్న తర్వాత నిన్న మార్నింగ్ ఫోటో దిగడానికి లాగిన్ చేయడానికి చూస్తే లాగిన్ అవ్వట్లేదు. ఎందుకు లాగిన్ అవ్వట్లేదు అని చెప్పి టెక్నికల్ ఇష్యూ అని చెప్పి వీళ్ళు అన్నారు. పైన ఆఫీస్కి విజయవాడ హెడ్ ఆఫీస్కి పంపించామండి, మార్క్ఫెడ్ ఆఫీస్కి పంపించాము. అక్కడి నుంచి మాకు ఇన్ఫర్మేషన్ రావాలంటేను వీళ్ళు ఇక్కడ నుంచి బాపట్లకి డిఎం గారు కరుణశ్రీ గారు ఉన్నారంట, వాళ్ళు కాల్ చేస్తున్నారు. ఆమెమో అక్కడ కాల్ చేస్తున్నారు. ఆమెకి అక్కడి నుంచి రెస్పాండ్ అవ్వట్లేదు. ఎప్పుడు ఫోన్ చేసినా కూడా నిన్న మార్నింగ్ నుంచి హాఫ్ అన్ అవర్ అని చెబుతున్నారు. ఇలాగే 3 డేస్ గడిచిపోయింది. 3 డేస్ నుంచి వీళ్ళు ప్లాన్ లేకుండా వచ్చాము. 3 డేస్ నుంచి వర్షంలోనే సంవత్సరం పాటు పండించుకున్న పంట కూడా వర్షంలోనే ఎలా తడిసిపోతుంది. లోపల పెట్టుకుంటామని చెప్పి ఆ డిఎం గారిని అడిగినా కూడా లేదు బండి దింపమాకండి, లోపల పెట్టడానికి వీలు లేదు, బండి మీద ఉండాలన్నారు. అదే రాత్రి వర్షం పడింది, మార్నింగ్ దాకా వర్షం పడతా ఉంది. ఇప్పుడు ఆ పంట ఏమైపోయిందని చెప్పి మాకు అనుమానంగా ఉంది. అది రేపు ఇప్పుడు ఒకవేళ మీరు పాసింగ్ చేయడానికి కింద దించినా కూడా అది తడిసిపోయిందని చెప్పి వాళ్ళు రిజెక్ట్ చేసినా చేయగలరు. అది పరిస్థితి. పండించుకుంది కూడా 20 క్వింటాలు పండించుకుంటే 20 క్వింటాల్లో కూడా రానుపోని రవాణా ఛార్జీకి 12,000 అవుతుంది. మాకు దాదాపు 100 కిలోమీటర్ల నుంచి ఇక్కడికి వచ్చామండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇలా 3 రోజుల నుంచి ఇలానే మేము ఇలా స్టక్ అయిపోయి ఉన్నాం. మైనేని సంజీవరావు, జరుగులవారిపాలెం, కారంచేడు మండలం. కారంచేడుగా మా ఊరి కాడ నుంచి 100 కిలోమీటర్లు అండి. ఇక్కడ జరుగులవారిపాలెం మేము మొన్న వచ్చాము సార్ రాత్రి. వాళ్ళు ఏం సమాధానం చెప్పడం లేదు. అదిగో ఇదిగో అని చెప్తున్నారు పొద్దాకలా. మాకు దగ్గర 1,00,000 పైన అయిందండి. కూలి పెచ్చు కదా ఈ సంవత్సరం, ఎకరానికి 1,00,000 అయింది. మాకు పేరు లిస్టులో ఉందండి. ఇక్కడ మొన్ననే నేను ఫోన్ చేస్తే తెచ్చుకోండి అని అన్నారు. 10 నైట్ వచ్చేసాము మేము తీసుకున్న అంతరం. వచ్చేటప్పుడు కూడా ఫోన్ చేశాను సార్, తీసుకురమ్మన్నారు వాళ్ళు. అదిగో అయ్యిద్ది, మీ పేరు రావటం లేదు, మీ లిస్టులో పేరు ఉంది కానీ అది యాడ్ కావటం లేదు అని పొద్దాకలు అదే మాట చెప్తున్నారు సార్. ఇక్కడే చెట్టు కిందనే పెట్టాను సార్. వానలో మేము బయటలో దోమలు కొడతా అసలు కొనుక్కున్నాం సార్.
గోడు నీళ్ళు లేకుండా. మేము అడిగితేనో లోన్ పెట్టుకుంటాం, వేరే వాళ్ళ చేత అడిగితేనో ఆ పెద్ద అంది వద్దు లోన్ పెట్టిపోక. అసలు సమస్య చెప్పడం లేదండి వాళ్ళు. వీళ్ళు అడిగితేమో ఆమె అని చెప్తున్నారు. సర్వేంద్రియానం నయనం ప్రధానమని పెద్దలు చెప్పారని, అంటే అన్ని అవయవాల్లోకి కళ్ళు ముఖ్యమైనవని చెబుతూ కంటి సంరక్షణ, తగిన పరీక్షలు చేసుకోవడం తప్పనిసరిగా ఉందని స్థానిక జేఎంజే మహిళా కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ పి శాంత అన్నారు. స్వయం ప్రతిపత్తి కలిగిన స్థానిక జేఎంజే మహిళా కాలేజీలో ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో శంకర కంటి వైద్యశాల సహకారంతో శుక్రవారం కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఇంటర్, డిగ్రీ విద్యార్థినులు, అధ్యాపకేతర సిబ్బందిగా ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించారు. అవసరమైన విద్యార్థినులకు ప్రభుత్వం సహకారంతో ఉచితంగా కళ్లజోళ్లు అందించారు. కంటి సంరక్షణ ఆవశ్యకతలను డాక్టర్ సిస్టర్ పి శాంత వివరించారు. ఈ కార్యక్రమంలో శంకర్ కంటి ఆసుపత్రి వైద్యులు డాక్టర్ స్వప్నశ్రీ గంజి, డాక్టర్ భాష, డాక్టర్ ప్రసన్న కుమార్, సిబ్బంది పి కుమారి, ఆర్ మాధురి, బి గంగాధర్, బి నాగబాబు, కాలేజ్ ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ రోసలిన్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ దాసరి విజయలక్ష్మి, కమిటీ సభ్యులు పి చెన్నమ్మ, ఎన్ఎస్ఎస్ యూనిట్ సభ్యులు, అధ్యాపకులు పాల్గొన్నారు. ఈరోజు మా కళాశాలలో ఎన్ఎస్ఎస్ యూనిట్ మరియు శంకర ఐ హాస్పిటల్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ కంటి శిబిరము ఎంతో ప్రయోజనకరమైనది. ఇలాంటి శిబిరాలు విద్యార్థులు మరియు అధ్యాపకులు, సిబ్బంది అందరికీ కంటి ఆరోగ్యం పట్ల అవగాహన కలిగించడమే కాకుండా సమయానుకూలముగా వైద్య సేవలు పొందే అవకాశం కల్పిస్తాయి. ముఖ్యంగా ఈ రోజుల్లో యువతకి ఈ కంటి సమస్యలు చాలా తొందరగా వచ్చేస్తున్నాయి బికాజ్ ఆఫ్ టీవీ ఆర్ మొబైల్ యూసేజ్. సో ఈరోజు శంకర నేత్రాలయం వారు ఫ్రీగా మా కాలేజీలో ఈ క్యాంపుని నిర్వహిస్తూ విద్యార్థులకు అలానే ఉపాధ్యాయులకు కంటి పరీక్ష చేపిస్తూ ఆరోగ్యకరంగా ఎలా ఉండాలి, చదువుకి ఏ విధమైనటువంటి ఈ పరీక్షలు ఉపయోగపడతాయి అనే దాని మీద అవగాహన కల్పించి ఈ సదస్సును ఏర్పాటు చేశారు. సో ఈరోజు మా కళాశాలలో సుమారు 700 మంది విద్యార్థులకు అలానే ఒక 50 మంది ఉపాధ్యాయులకు ఈ శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. ఈ శిబిరం నిర్వహించేటప్పుడు వారిలో ఏమైనా లోపాలు ఉంటే కనుక దానికి తగినటువంటి చర్యలు తీసుకోమని, అలానే స్పెట్స్ కళ్ళద్దాలు ఫ్రీగా ఇస్తామని వాళ్ళు మాకు చెప్పారు. అలా ఇంకా ఏమైనా గ్లూకోగామా కానీ అట్లా ఏదన్నా వ్యాధులు అంటే కంటి సమస్యలు ఉంటే కనుక శంకర నేత్రాలయంకు రమ్మన్నారు. అక్కడికి వెళ్తే కనుక ఫ్రీ ట్రీట్మెంట్ చేసి వాళ్ళకి కావాల్సినటువంటి వస్తువులు అన్నది. రాష్ట్రంలో శుక్రవారం వచ్చింది అంటే కొత్త సినిమాల సందడి నెలకొంటుంది. కొత్త సినిమాలను తొలి రోజే చూడాలని ఉవ్వుళ్ళూరే ప్రేక్షకులకు విందు భోజనంలా ఉంటుంది. ఆ క్రమంలో 12వ తేదీన మిరాయి సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. హనుమాన్ సినిమాతో ప్రేక్షకులను అలరించిన నటుడు తేజ సజ్జా హీరోగా, ఇతర ప్రధాన పాత్రల్లో మనోజ్ మంచు, రితికా నాయక్, శ్రియా చరణ్ నటించిన మిరాయి సినిమా శుక్రవారం థియేటర్లలో విడుదలైంది. టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మాతలుగా, కార్తిక్ గడ్డంనేని దర్శకత్వంలో తీసిన ఈ సినిమాకు గౌరా ప్రసాద్ సంగీతం అందించారు. పురాణ కథకు ఆధునికతను జోడించి తీసిన సినిమా. కథలోకి వెళితే శతాబ్దాల క్రితం కళింగ యుద్ధంలో జరిగిన రక్తపాతంతో కంగిపోయిన అశోక చక్రవర్తి అమరత్వం యొక్క రహస్యాన్ని 9 పవిత్ర పుస్తకాలలో ముద్రించి వాటిని తన అత్యంత విశ్వాసపాత్రులైన సంరక్షకులకు అప్పగించాడు. ప్రేక్షకులను ఎంతవరకు ఆనందింపజేస్తుందో చూడాలి. బాగుంది, బ్రహ్మాండంగా ఉంది. అదే అంతకు ముందు స్టోరీ అదే ఈ సినిమా ఉంది కదా హనుమా, ఆ టైప్లోనే ఉంది. కాకపోతే ఇంకొద్ది బాగుంది, ఇది కూడా ఇంకా బాగుంది. సెకండ్ హాఫ్ బాగుంది, ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ పర్వాలేదు, ఫస్ట్ హాఫ్ పర్వాలేదు, సెకండ్ హాఫ్ ఇంకా బాగుంది. చాలా బాగుంది. గ్రాఫిక్స్ కానీ అది కానీ చాలా బాగుంది. మ్యూజిక్ BGM కానీ చాలా బాగుంది. సో బాగుంది బ్రో, సినిమా బాగుంది, చాలా బాగుంది. బాగుంది. సీన్కి గూస్ బాంబ్స్ వచ్చినాయి. నిజంగా సినిమా చాలా బాగుంది. సినిమా చాలా బాగుంది. మధ్యలో సస్పెన్స్ చాలా ఉంది. బ్లాక్ బస్టర్. సినిమా బాగానే ఉందన్న. సినిమా చాలా బాగుందన్న, చాలా బాగుంది. కొంచెం దేవుడి సెంటిమెంట్ కూడా యాడ్ చేశారు సినిమాలో. అందరు చూడదగ్గ మైథాలజికల్ మూవీ ఇది. బాగుందన్న, సినిమా బాగుంది, నిజంగా బాగుంది. బాగుందన్న, బాగుందన్న, సూపర్, చాలా బాగుంది. రైతు సేవలో వ్యవసాయ మార్కెట్ యార్డును మరింత పురోభివృద్ధి చేస్తారని యార్డ్ చైర్మన్గా నియమితులైన తెనాలికి చెందిన తోట దుర్గా ప్రసాద్ అన్నారు.
తెనాలిలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్గా ఇటీవల ప్రభుత్వం నియమించిన తోట దుర్గాప్రసాద్ అభినందన సభను గురువారం రాత్రి రూరల్ మండల గ్రామం సోమసుందరపాలెంలో నిర్వహించారు. జనసేన నాయకుడు ఉప్పాల వెంకట్రావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో గ్రామ ప్రజలు జనసేన నాయకుల సమక్షంలో తోట దుర్గాప్రసాద్ చే కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో జనసేన నాయకులు దాసరి చంద్రశేఖర్, మల్లోల మల్లికార్జున్, కేసన మనోజ్, ఉప్పాల సుబ్రహ్మణ్యం, కొడాలి నరేష్ తదితరులు పాల్గొన్నారు. జనసేన కార్యకర్తలు కానివ్వండి, మన ఉప్పాల వెంకటరావు గారి ఆధ్వర్యంలో, బావగారి ఆధ్వర్యంలో మన తోట దుర్గాప్రసాద్ అన్నయ్యకి వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్గా పదవి ఇచ్చినందుకు మనోహర్ గారికి ముఖ్యంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. దానికి సంబంధించి మేము సోమసుందరపాలెం జనసేన తరఫున మేము సత్కరించాలని చెప్పి భావించి అన్నయ్యని ఆహ్వానించడం జరిగింది. మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చినందుకు గాను అన్నయ్యకి మేము ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. అట్లాగే మనోహర్ గారికి, మన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ముందు ఇంకా ఇట్లాంటి ఎన్నో విజయాలు సాధించాలని చెప్పి సోమసుందరపాలెం ప్రజల తరపున, జన సైనికుల తరపున అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారం అండి. జనసేన తరపున తోట దుర్గాప్రసాద్ గారు మా ఊరు వచ్చినందుకు ధన్యవాదాలు. మా ఊరికి సంబంధించి ఏదన్నా కార్యక్రమం జరిగినందుకు వచ్చినందుకు ధన్యవాదాలు. ఎరువులు కావాలన్నా కానీ ఏమన్నా కానీ పంటలు కానీ బాగా సహకరించాలని కోరుకుంటూ మిమ్మల్ని మా గ్రామం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా ఊరికి ఏ పని కావాలని వచ్చినా కానీ మీరు చేసి పెట్టాలి మాకు. పట్టణ శివాజీ చౌక్లోని శ్రీ కాళీమాత దేవస్థానంలో ప్రతి నెల 2వ శుక్రవారం జరిగే కార్యక్రమంలో భాగంగా అన్న ప్రసాద వితరణతో పాటు ఈసారి ప్రత్యేకంగా ఓ విద్యార్థికి ఆర్థిక సాయం చేశారు. పట్టణ నడిబొడ్డులోని శ్రీ శివాజీ చౌక్లోని శ్రీ కాళీమాత దేవస్థానం నిత్య పూజలు అందుకుంటోంది. దేవస్థానం కమిటీ చైర్మన్ గుమ్మడి రమేష్ ఆధ్వర్యంలో ప్రతి నెల 2వ శుక్రవారం ఇక్కడ భక్తులకు అన్నప్రసాద వితరణ చేస్తారు. ఈ క్రమంలోనే ఈరోజు అన్నప్రసాద వితరణ చేశారు. దానితో పాటు ఫిజియోథెరపీ కోర్సు చదువుతున్న గుల్లవరపు నరసింహస్వామి అనే విద్యార్థికి 11,000 రూపాయల ఆర్థిక సాయాన్ని గుమ్మడ రమేష్ అందజేశారు. కార్యక్రమంలో ఎర్ర శ్రీనివాసరావు, కందేపి సీతారామయ్య, నక్క వెంకటేశ్వర్లు, పులివర్తి సుధీర్, ఉమ్మలనేని ధర్మారావు పాల్గొన్నారు. కాళీమాత దేవస్థానం దగ్గర ప్రతి 2వ శుక్రవారం నాడు అన్నదాన కార్యక్రమం జరుగుద్ది. అన్నదాన కార్యక్రమం దాతల సహాయంతోనూ, గుడి కమిటీ వారితోనూ, వీళ్ళందరి సహాయ సహకారాలతో జరుగుద్ది. అన్నదానం పరబ్రహ్మ స్వరూపం. అన్నదానం చేస్తే ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టడం అంటే వారిని ప్రాణం నిలబెట్టినట్టే. అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపం అయింది. అయితే ఆ అన్నదానానికి ఈ రోజున ఈ బాబుకి చదువు కోసం 11,000 రూపాయలు 12,000 రూపాయలు సహాయం చేశాము. ఈయనకి ఆ కాళీమాత ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని చెప్పి, ఆ కాళీమాత అమ్మ దయ వల్ల అబ్బాయి బాగా చదువుకొని ఉన్నత స్థితికి వెళ్ళాలని చెప్పి శ్రీ కాళీమాత దేవస్థానం కమిటీ వారి ఆధ్వర్యంలో గుల్లబరపు నరసింహస్వామి గారికి చదువుకోవడానికి సహాయంగా బుక్స్కి 11,000 రూపాయలు సహాయం చేశారు. చాలా ఆనందంగా ఉంది. సార్ అడగగానే వెంటనే చదువుకోవడానికి మంచిగా హెల్ప్ చేశారు. ఇలాగే ఇంకా చాలామంది చేసి వీళ్ళు కూడా అమ్మవారి కృపా కటాక్షాలు పొందాలని కోరుకుంటున్నాం. అబ్బాయి ఫిజియోథెరపీ చదువుకుంటున్నాడు. పుస్తకాల సహాయం నిమిత్తం సహాయం చేశారు. రూరల్ మండల గ్రామం అంగలకుదురులోని దాసుకుటి ఆశ్రమంలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారి కుంకుమ పూజ విశేషంగా జరిగింది. పలువురు భక్తులు పాల్గొన్నారు. అంగలకుదురు గ్రామంలోని ఆంధ్ర వాల్మీకి శ్రీ వాసుదాసు స్వామి వారి పరంపర పీఠం దాసుకుటిలో 74వ శ్రీ మహాలక్ష్మి అమ్మవారి కుంకుమార్చన షష్టమ పీఠాధిపతి శ్రీ సీతారామదాస స్వామి ఆధ్వర్యంలో జరుగుతున్న సామూహిక కుంకుమార్చనలో భాగంగా శుక్రవారం శ్రీ మహాలక్ష్మిని అమ్మవారికి కుంకుమ పూజ ఎంతో విశేషంగా జరిగింది. అనేక మంది భక్తులు పాల్గొన్నారు. 15వ తేదీ వరకు జరిగే ఉత్సవాల్లో భాగంగా శనివారం మొదమూడి అంగలకుదురు మొదలగు భక్తుల సహకారంతో 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం ఉంటుందని శ్రీ సీతారామదాస స్వామి తెలిపారు. ఆదివారం రమా సహిత సత్యనారాయణ స్వామి వ్రతం జరుగుతుందన్నారు. 15వ తేదీన మహాలక్ష్మి అమ్మవారికి అభిషేకం, పూర్ణాహుతి ఎంతో విశేషంగా జరుగుతాయని భక్తులు పాల్గొనాల్సిందిగా కోరారు. ఆంధ్ర వాల్మీకి శ్రీ శ్రీ వాసుదాస స్వామి వారి పరంపర పీఠం దాసకుటి అంగలకుదురు దాసేశ్వర స్వామివారిచే 74 సంవత్సరాల క్రితం ప్రారంభింపబడిన లక్ష్మీమారి కుంకుమ పూజ 74వ సంవత్సరము. మొన్న ఆగస్టు 37వ తారీఖు మొదలైంది. సెప్టెంబర్ 15 వరకు జరుగుతుంది. ఈరోజు శుక్రవారం నాడు సామూహిక కుంకుమ పూజలు జరుగుతున్నాయి. చాలామంది భక్తులు పాల్గొన్నారు. రేపు మోదుమూడి, అంగలకుదురు, తెనాలి వగైరా మిత్ర భక్తుల చేత 108 సార్లు హనుమాన్ చాలీసా ఉంటుంది. ఆదివారం నాడు
రమాసహిత సత్యనారాయణ స్వామి వ్రతం ఉన్నది. సోమవారం నాడు అమ్మవారికి అభిషేకము పూర్ణాహుతి జరుగుతుంది. కాబట్టి భక్తులు విరిగా వచ్చి పాల్గొవలసిందిగా కోరుతున్నాము. చాలా శక్తివంతమైన పీఠము, మీరందరూ వచ్చి పాల్గొవలసిందిగా కోరుతున్నాము. ఇంటిలో ఇంటి పరిసరాల్లో దోమలు లేకుండా చూసుకోవాలని, దోమకాటు బారిన పడకుండా రక్షణ చర్యలు తీసుకోవాలని తెనాలి మున్సిపాలిటీ ఆరోగ్యాధికారి డాక్టర్ యేసుబాబు సూచించారు. పట్టణంలో డెంగీ కేసు బహిర్గతమైన నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. వర్షాకాలం వ్యాధుల కాలమైనందున పట్టణ పౌరులు జాగ్రత్తగా ఉండాలని తెనాలి మున్సిపాలిటీ ఆరోగ్యాధికారి డాక్టర్ యేసుబాబు చెప్పారు. ఈ కాలంలో దోమల కారణంగా టైఫాయిడ్, డెంగీ, మలేరియా, ఫైలేరియా వ్యాధులు వచ్చే అవకాశం ఉందన్నారు. పట్టణ ఇస్లాంపేటలోని 17వ వార్డుకు చెందిన ఒక వ్యక్తికి డెంగీ పాజిటివ్గా తేలిందని చెబుతూ కాలేయ సమస్యతో అతడు గుంటూరులోని జీజీహెచ్లో చేరగా రొటీన్ పరీక్షల్లో డెంగీ బయటపడినట్లు తెలిపారు. ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా దోమలు పెరగకుండా చూసుకోవాలని చెప్పారు. దోమకాటుకు అవకాశం లేకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. మున్సిపల్ ఆధ్వర్యంలో చేపడుతున్న చర్యలను వివరించారు. నగర ప్రజలందరికీ ఈ మాన్సూన్ గురించి తీసుకోవాల్సిన మాన్సూన్ హైజీన్ గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఈరోజు చెప్పదలుచుకున్నాను. సో ఈ వర్షాకాలంలో మెయిన్గా వచ్చే సీజనల్ డిసీజెస్ టైఫాయిడ్, డెంగ్యూ, మలేరియా, ఫైలేరియాసిస్ ఇలాంటివి వస్తూ ఉంటాయి. వీటిలో ఎక్కువ శాతం మస్కిటోస్ వల్లనే వస్తాయి. సో మీ ఇంటి చుట్టూ మస్కిటోస్ పెరగకుండా, దోమలు కుట్టకుండా సో డిఫరెంట్ ప్రొటెక్టివ్ మెజర్స్ ఉంటాయి, అవన్నీ పాటించాలి. రీసెంట్గానే మనకి ఇస్లాంపేటలో 17వ వార్డులో ఒక డెంగ్యూ పాజిటివ్ కేసు వచ్చింది. సో దానివల్ల యాక్చువల్గా ఆ పేషెంట్ ఈ లివర్ ప్రాబ్లంతో ఈ హెపటైటిస్తో జాయిన్ అయ్యాడు. జనరల్ హాస్పిటల్ గుంటూరు జనరల్ హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. సో అతను రొటీన్ టెస్ట్లో భాగంగా చేస్తే డెంగ్యూ లక్షణాలు కూడా ఉన్నాయి. మేము కూడా ఆ ఇస్లాంపేట 17వ వార్డు విజిట్ చేయడం జరిగింది. అక్కడ ఉన్న సరౌండింగ్స్ ఎక్కడెక్కడైతే శానిటేషన్ చేశాము, ప్లస్ ఈ డ్రైనేజెస్లో సిల్ట్ కూడా తీయడం జరిగింది. సో ఇంటి చుట్టూ బ్లీచింగ్, ఆ ఏరియా అంతా బ్లీచింగ్ వెల్లించడం, ఫాగింగ్ ఇలాంటివన్నీ చేసాము. ఐఎస్ఎస్, ఏఎల్ఓ మెజర్స్ అన్నీ తీసుకున్నాము. అలాగే పట్టణంలో కూడా ఎక్కడైతే వాటర్ నిల్వలు ఉన్నాయో అవన్నీ కూడా మేము రిమూవ్ చేస్తున్నాం. ప్లస్ ప్రతి ఫ్రైడే డ్రైడేగా ప్రకటించి మనం ఇంటి చుట్టూ పరిసర ప్రాంతాల్లో వాటర్ నిల్వలకు ఉండకుండా చూస్తున్నాము. అలాగే మన అర్బన్ పిహెచ్సిస్లో ఎక్కడైతే ఫీవర్స్ ఎక్కువ ఉన్నాయో మనం మెడికల్ క్యాంప్స్ కూడా పెట్టడం జరుగుతుంది. ఎవరైతే పట్టణంలో ప్రజలు ఫీవర్స్ ఎక్కడ ఉన్న ఏరియాలో ఉన్నా మీకు దగ్గరలో ఉన్న అర్బన్ హెల్త్ సెంటర్ని సందర్శించండి. అక్కడ అన్ని టెస్టులు అన్నీ జరుగుతూ ఉంటాయి. ప్లస్ ఏదైనా శానిటేషన్ ఉన్నా మాకు రొటీన్గా జరుగుతుంది. స్పెషల్ శానిటేషన్ డ్రైవ్స్ చేస్తున్నాము కాలనీస్లో. సో అలాగే ఇంకెక్కడైనా మీకు ఏమన్నా ఎలాంటి శానిటేషన్ పరమైన సమస్యలు ఉంటే సో మా దృష్టికి తీసుకొచ్చినట్టయితే మేము దాన్ని సాల్వ్ చేస్తాము. ఈ డెంగ్యూ, ఈ మస్కిటోస్ అనేది మా వాళ్ళు కూడా ఏఎల్ఓ టీం ఉంది మాకు. సో ఈ టెమిఫాస్ అనే లిక్విడ్ మీ ఇంటి చుట్టూ డ్రైన్స్లో వేయటం జరుగుతుంది. అది లార్వాని కిల్ చేస్తుంది. సో ఇలాంటి మనం దోమలు అనేది డెవలప్ అవ్వకుండా, పెరగకుండా. రేషన్ దుకాణాల్లో సరుకుల పంపిణీ సక్రమంగా లేకుంటే తీవ్రంగా పరిగణిస్తామని మండల తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ హెచ్చరించారు. ఆకస్మిక తనిఖీల్లో ఒక రేషన్ దుకాణాన్ని సీజ్ చేసిన సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఈ హెచ్చరిక చేశారు. మండల తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ తన రోజువారీ విధుల్లో భాగంగా సాలిపేటలోని నెంబర్ 39 రేషన్ దుకాణాన్ని సందర్శించి లోపాలను కనుగొని సీజ్ చేసినట్లు చెప్పారు. ప్రజలకు సరైన సమాచారం ఇవ్వకున్నా, సరుకులు సక్రమంగా ఇవ్వకున్నా తీవ్రంగా పరిగణిస్తామని చెప్పారు. అలాగే ప్రభుత్వం ఎంతో వ్యయ ప్రయాసలు కోర్చిస్తున్న బియ్యాన్ని కార్డుదారులు వినియోగించుకోవాలని, ఎవరూ అమ్ముకోరాదని సూచించారు. అందరికీ నమస్కారం. నిన్న ఉదయం రెగ్యులర్గా విధుల్లో భాగంగా ఆకస్మిక తనిఖీలు చేశాను రేషన్ షాపుల మీద. సాలిపేటలో ఉన్న రేషన్ షాప్ నెంబర్ 39 హనుమంతరావు డీలర్ అనే షాప్ దగ్గర నుంచి పబ్లిక్లో నుంచి కూడా కంప్లైంట్స్ ఉన్నాయి. మరి సర్ప్రైజ్ చెక్ చేస్తే స్టాక్ లేదు అనే బోర్డు పెట్టబడి ఉంది. పబ్లిక్లో నుంచి రెస్పాన్స్ కూడా వెరిఫై చేస్తే ప్రాపర్గా టైంకి ఇవ్వట్లేదని, అందుబాటులో ఉండట్లేదని ఒక సమాచారం ఉంది. మరి దీని మీద లోకల్గా కూడా విచారణ చేసాం. నిన్న షాపు సీజ్ చేయడం కూడా జరిగింది. ఇప్పటికే డీలర్స్కి ప్రతి నెల మీటింగ్ ఏర్పాటు చేసి మనం ఇది గౌరవనీయులైన పౌర సరఫరాల శాఖ మార్చులు నారాయణ మనోహర్ సార్ ఉన్న కాన్స్టిట్యున్సీ, మరి ప్రజలకి సర్వీస్ అందించడంలో ఎటువంటి లోటుపాట్లు ఉండకూడదని పలుమార్లు హెచ్చరిస్తూనే ఉన్నాం. ఇప్పటికే అక్కడ క్యూఆర్ కోడ్తో
ఉన్న ఫ్లెక్సీలు ఏర్పాటు చేసాం. పబ్లిక్కి ఏదైనా సమస్య ఉంటే అందులో అప్లోడ్ చేసే విధంగా ఆ సమస్యలు కూడా మా నోటీస్కి వస్తూ ఉన్నాయి. మరి కింద జిల్లా ఆఫీసర్ గారు అయిన జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి నెంబరు, అట్లాగే తహసీల్దార్ నెంబరు కూడా రేషన్ షాపుల మీద ఉంది. మరి డీలర్లు టైం ప్రకారం తీస్తున్నారా లేదా షాపు, అట్లాగే ప్రజలకు సక్రమంగా ఇస్తున్నారా లేదా అనేది ప్రతిరోజు మాకు కంప్లైంట్స్ రూపంలో నా ఫోన్కి పై అధికారులకు కూడా తెలుస్తూనే ఉంది. మరి వ్యవస్థ ఇంత పక్కాగా ఉన్నప్పుడు మరి డైవర్షన్ చేయడం కానివ్వండి పీడిఎస్ రైస్ని, అట్లాగే ప్రజలకి సరైన సమాధానం చెప్పకపోవడం కానివ్వండి, ఇవన్నీ తీవ్రమైన అంశంగా పరిగణిస్తాం. నిన్న షాప్ సీజ్ చేయడంతో పాటు నేను అందరికీ ఒకటే తెలియజేస్తున్నాం, ఆ డీలర్లందరికీ ఎట్టి పరిస్థితుల్లో కూడా కార్డుదారులకి అసౌకర్యం కలగడానికి వీల్లేదు. అట్లా కనుక అసౌకర్యం కలిగించే వారిని ఎవరినైనా ఉపేక్షించేది కూడా లేదు. ఉన్నతాధికారుల నోటీసులు ఎప్పుడే ఉంచాం, ఇప్పటికే ఎట్టి పరిస్థితుల్లో కఠినమైన చర్యలు తీసుకుంటాం, ఎప్పటికప్పుడు డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటాం. నేను కార్డుదారులను కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, దయచేసి ఎవరు కూడా ఆ బియ్యాన్ని ప్రభుత్వం 46 రూపాయలు వెచ్చించి బియ్యం కొని మీకు ఫ్రీగా ఇస్తాం. దయచేసి ఎవరు వాటిని వాళ్ళకి అమ్మొద్దు. ఆ రేషన్ బియ్యం యొక్క విలువ తెలిసిన వ్యక్తిగా మిమ్మల్ని అభ్యర్థిస్తున్నా, రేషన్ బియ్యాన్ని ప్రభుత్వం మీకు ఎంతో వ్యయ ప్రయాసాలు కోర్చి మీకు అందిస్తున్న బియ్యాన్ని మీరు సక్రమంగా వినియోగించుకోండి. ఎవరికైనా ఏమైనా ఇబ్బంది ఉంటే నా తహసీల్దార్గా 9849904023 నా నెంబర్, అక్కడ రేషన్ షాప్ మీద కూడా ఉంటుంది. ఖచ్చితంగా వెంటనే ఏదైనా కంప్లైంట్ ఉంటే నాకు టెక్స్ట్ మెసేజ్ పెట్టినా కానీ మేము స్పందిస్తాం. అట్లాగే ఇప్పటికే స్మార్ట్ రైస్ కార్డ్స్ ఇంటింటికి మన సచివాలయ సిబ్బంది ద్వారా అందజేస్తున్నాం. ఎవరికైనా ఇంకా ఇప్పటికీ మన తెనాలి మండలంలో రూరల్లో కానివ్వండి అర్బన్లో కానివ్వండి సుమారుగా 77% కంప్లీట్ అయిపోయింది. ఇంకా 23% కంప్లీట్ అయింది. రేపు ఎల్లుండి సెలవు దినాలైనా కానీ మా సిబ్బంది మీ ఇంటింటికి తిరిగి అందజేస్తారు. ఎవరికైనా ఇప్పటికీ స్మార్ట్ కార్డ్ అందకపోతే కూడా ఈ తహసీల్దార్గా నేను ఇప్పుడు చెప్పిన 9849904023 అనే నెంబర్కి కంప్లైంట్ చేయండి. నేను ఇమీడియట్గా మీకు ఆ కార్డు అందించే విధంగా, మీరు ఎక్కడుంటే అక్కడ మీ ఇంటి దగ్గరికి వచ్చి ఆ కార్డు అందించే విధంగా మేము చర్యలు చేపడతాం. పౌర సరఫరాల శాఖ, రెవెన్యూ శాఖ సంయుక్తంగా మరి కార్డుదారులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా చూసే విధంగా మేము కృషి. ప్రజల్లో నుంచి నాకు రిపీటెడ్గా కంప్లైంట్స్ ఉన్నాయి, టైం ప్రకారం షాప్ తీయట్లేదని, అట్లా వెళ్తే కూడా సరిగ్గా సమాధానం చెప్పట్లేదని. కనీసం 3-4 తారీఖులకే స్టాక్ అయిపోయిందని బోర్డు పెట్టారనేది కూడా విజిబుల్గా నేను విజిట్ చేస్తే స్టాక్ అయిపోయిందని బోర్డు పెట్టింది. లోపల నేను విజిట్ చేస్తే 57 కేజీలు ఉంది. అతను చెప్పే సమాధానానికి రికార్డు పూర్వకంగా ఉన్నదానికి పొంతన లేకుండా ఉంది. అందుకనే లోకల్ ఎంక్వైరీ కూడా వీఆర్ఓలతో కండక్ట్ చేసి డిసిప్లినరీ యాక్షన్ కోసం జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి గారికి పంపించాం. ఇప్పటికే మీకు తెలుసు 1 నుంచి 15వ తారీఖు వరకు మనం రేషన్ షాపుల్లో రేషన్ అందించే ఏర్పాటు చేస్తున్నాం. మన గౌరవనీయులైన మంత్రివర్యులు రాబోయే రోజుల్లో నెల మొత్తం 31 రోజులు రేషన్ షాప్ తెరిచి ఉండాలి అనేది మొన్న మీ అందరికీ తెలుసు నంది వెలుగు మీటింగ్లో చెప్పారు. ప్రభుత్వం అధికారులు మేమంతా చిత్తశుద్ధితో ఎట్టి పరిస్థితుల్లో కార్డుదారులకి సక్రమంగా అందించాలనే ఒక మంచి ఆలోచనతో ఉన్నప్పుడు మరి ఎగ్జిక్యూషన్ చేయాల్సిన గ్రౌండ్ లెవెల్లో ఉన్న ఈ రేషన్ దుకాణదారులు ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వ ఆలోచనకు అనుగుణంగా కార్డుదారులకు సేవలు అందించాల్సిందే. దీంట్లో ఎటువంటి లోపం జరగడానికి వీల్లేదు. అట్లా లోపాలు చేసే వాళ్ళని కూడా ఉపేక్షించేది లేదు. ప్రముఖ స్వచ్ఛంద సేవా సంస్థ మానవతా తెనాలి శాఖ ఆధ్వర్యంలో హెచ్ఐవి టీబీ రోగులకు పౌష్టికాహార కిట్లను పంపిణీ చేశారు. పౌష్టికాహారం ఆవశ్యకతను గుర్తించి మానవత చేస్తున్న సాయాన్ని వక్తలు అభినందించారు. టీబీ ముక్త భారత సాధనలో ప్రజలు స్వచ్ఛంద సంస్థల సహకారం ఎంతో ముఖ్యమని, ఎక్కడికక్కడ ప్రతి ఊరు టీబీ రహితం కావాలనేది ఉద్యమంగా జరగాలని, అప్పుడే త్వరగా సాధ్యపడుతుందని టీబీ ముక్త భారత రాష్ట్ర ప్రోగ్రామ్ ఆఫీసర్, ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల కన్సల్టెంట్ మనోహర్ రెడ్డి అన్నారు. మానవతా తెనాలి శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం స్థానిక పాత ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో 60 మంది హెచ్ఐవి టీబీ రోగులకు పౌష్టికాహార కిట్లను పంపిణీ చేశారు. సభకు మానవతా తెనాలి చైర్మన్ డాక్టర్ కొలసాని రామచంద్ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన మండల తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ మాట్లాడుతూ ఎంత ధనం అన్నది కాదని ఎంత మనసు ఉందనేది ముఖ్యమని, మానవతలోని అందరూ మనసున్నవారని చెప్పారు. జిల్లా లెప్రసీ ఎయిడ్స్ టీబీ అధికారి డాక్టర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ 2030 నాటికి క్షయ నిర్మూలన, టీబీ ముక్త
భారత లక్ష్యమని గుర్తు చేశారు. వ్యాధి ఒకరికి వచ్చినప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, లేకుంటే ఇతరులకు వ్యాప్తి చెందుతుందని హెచ్చరించారు. వ్యాధిగ్రస్తులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ టి సౌభాగ్యవాణి, టీబీ యూనిట్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఈఎస్ రమాదేవి వివరించారు. పౌష్టికాహార కిట్ల పంపిణీకి సాయం చేసిన మానవతా సభ్యులు సాధనాల కోటేశ్వరరావు, గుత్తికొండ లక్ష్మీకాంతారావు, ఈమని సామ్రాజ్య లక్ష్మిని అంతా అభినందించారు. కార్యక్రమంలో మానవతా రీజనల్ చైర్మన్ కొత్త సుబ్రహ్మణ్యం, డాక్టర్ వేముల ప్రియాంక, టీబీ సూపర్వైజర్ రవికుమార్, ఆరోగ్య విస్తరణాధికారి అందే బాలచంద్రమౌళి, మానవతా సభ్యులు ఓంకార్ ప్రసాద్, పి వెంకట, మొవ్వ సత్యనారాయణ, సిహెచ్ సాంబశివరావు, అర్జునరావు, ఆలపాటి వెంకటరామయ్య, ఈఎల్వి అప్పారావు తదితరులు పాల్గొన్నారు. నాకు వ్యక్తిగతంగా ఉండే పరిచయం మొవ్వ సత్యనారాయణ గారు మా మానవతకు బాగా పరిచయం అయ్యారు. మనము 1 సంవత్సరం క్రితం ఆయన్ని మానవతా తెనాలి సర్వసభ సమావేశంలో సన్మానించుకోవడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఆయన అడిగారు, నేను కూడా మానవతా మెంబర్ అవుతాను, నన్ను మానవతా మెంబర్గా చేర్చుకోండి అని. ఆయన మానవత అన్న జనరల్గా మనిషే మానవత్వం అంటే చాలా విలువిచ్చే వ్యక్తి. మనం ఆయన ఎంఆర్ఓ తెనాలికి వచ్చిన దగ్గర నుంచి కూడా చూస్తున్నాం. ఇందాక కూడా ఆఫ్లైన్లో డిస్కషన్ చేసుకుంటాం. ట్రాన్స్ఫర్స్ అంతా రావాలంటే ఇలాంటి వాళ్ళు ఉంటే అడ్డం పడవచ్చు, ఇంకో సంవత్సరమైన పని చేయించుకోవాలని చేయొచ్చు. ఇచ్చే ముందే ఆఫ్లైన్లో మాట్లాడుకుంటున్నాం. కలెక్టర్ గారు ట్రాన్స్ఫర్ అయ్యారు అంటే ఇలాంటి వాళ్ళు ట్రాన్స్ఫర్ అయితే కొంచెం మనకు కంగారు పడాలి, కానీ అదేం లేదులే అని ఒక ఆఫ్లైన్లో మాట్లాడుకుంటున్నాం. అలాంటి వ్యక్తి అంటే ప్రజల కోసం పనిచేయాలి, శ్రమించాలనే వ్యక్తి మనకి ఎంఆర్ఓగా ఉండటం అనేది ఒక విధంగా అదృష్టము, అలానే అవకాశం కూడా మంచి అవకాశం కూడా. ఎలాంటి అవకాశం ఉన్నా, ఎలాంటి అవసరం ఉన్నా ఆయన దగ్గరికి వెళ్తే రూల్స్ ప్రకారం ఏమాత్రం అవకాశం ఉన్నా ఎలాంటి ఇష్యూస్ అయినా సాల్వ్ చేసే విధంగా మేము ఒకరోజు ముఖ్యంగా టీబీ పేషెంట్స్ మీద ఫోకస్ అనేది వారు చాలా సదుద్దేశంతో తీసుకున్న నిర్ణయంగా భావించాలి మనం. ఎందుకంటే టీబీకి ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు పేషెంట్ చాలా వీక్ అవుతారు. వాళ్ళకి మెయిన్ న్యూట్రిషనల్ సపోర్ట్ చాలా అవసరం. హెచ్ఐవి ట్రీట్మెంట్లో కానీ టీబీ ట్రీట్మెంట్లో కానీ నెంబర్ ఆఫ్ డ్రగ్స్ ఉంటాయి, అంటే మెడిసిన్స్ ఎక్కువగా ఉంటాయి, దీర్ఘకాలికంగా వాడవలసి ఉంటుంది. సో వాళ్ళకి న్యూట్రిషియస్ ఫుడ్ అనేది చాలా అవసరం. అది తీసుకుంటేనే వారు మళ్ళీ ట్రీట్మెంట్ కంప్లీట్ అయిన తర్వాత వారు తమ పనులు చేసుకోగలుగుతారు. ఆ దిశగా మానవతా సంస్థ వారు మంచి ఆలోచన చేసి ఇలా సేవాభావంతో వారు ఇది చేయడం అభినందనీయము. రాబోయే రోజుల్లో మరిన్ని ఇలాంటి సేవా కార్యక్రమాలు వారు చేపట్టాలని కోరుకుంటున్నాము. మన జిల్లా వైద్యశాల తెనాలిలో టీబీకి సంబంధించి మరియు హెచ్ఐవికి సంబంధించి అన్ని రకాల పరీక్షలు, వైద్యము. హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ, చెయ్యి పెరాలసిస్ ఏమైనా ఉందమ్మా? కాబట్టి మరి వైద్యం అని ఇందాక డాక్టర్లు చెప్పినట్టుగా వాళ్ళు డాక్టర్ గారు శుద్ధంగా చెప్పారు మనకి. అది ఆ జాగ్రత్తలు ఇంట్లో వాళ్ళు కూడా తీసుకున్న వాళ్ళ విషయాల్లో జాగ్రత్తలు పడితే డెత్ బెడ్ నుంచి మరి పునర్జన్మ వచ్చినట్టే. కాబట్టి అది భయపడకుండా మనకు కావలసినప్పుడు ఆ అవసరమైన సహాయాన్ని కొంచెం మనకు తెలిసేటట్టుగా చేస్తే కూడా మనం వీలంత వరకు చేద్దాం. దాని టైం బౌండ్ ఏమి ఉండదు. బహుశా 6 నెలలు మెడిసిన్స్ 6 నెలలు అమ్మా, 6 నెలలు ఆపకూడదు. అట్లాగే వేసుకున్నప్పుడు అంత తినబుద్ధి అవ్వదు. అట్ ది సేమ్ టైం మరి తినకపోతే అసలు డేంజరు. కాబట్టి ఇప్పుడు విషయాలు గుర్తుపెట్టుకుని మనం చేసిన సహాయం మన మానవ జాతికే కాబట్టి చాలా గమనించి మా వాళ్ళు నిజంగా ఈరోజు ఇచ్చిన దాతలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, దాతలందరూ ఎంతోమంది ఉన్నారు మన తెనాలిలో, మహానుభావులు ఎంతోమంది ఉన్నారు. కాబట్టి అసలు మాటే రాని వ్యక్తుల నుంచి మరి ఈరోజు నా పేరు కరీముల్లా అని చెప్పగలిగే దశకి తీసుకొచ్చారంటే ఖచ్చితంగా డాక్టర్స్ కృషే. డాక్టర్స్ కనిపించే దైవరూపం అని నేను గట్టిగా నమ్ముతుంటా. ఎప్పుడన్నా సూపరింటెండెంట్ గారి దగ్గరికి ఏదైనా పని మీద మాట్లాడాల్సి వచ్చినా, ఏదైనా విషయంలో వెళ్ళాల్సి వచ్చినా మేడం గారు ప్రాపర్గా రిసీవ్ చేసుకోవటం, అంటే ఆ సబ్జెక్ట్లో ఎలా చేస్తే బాగుంటుంది అనే ఒక థాట్ఫుల్నెస్ ఉన్న ఆఫీసర్స్ కూడా మనకు ఉండడం కూడా మన అదృష్టం. మరి అందుకనే కదా మనం గవర్నమెంట్ హాస్పిటల్లో కార్యక్రమం చేయగలిగాం. ఎక్కడ ఏ కార్యక్రమం చేయగలిగినా ఆ హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ కోఆపరేషన్ ఉంటేనే మనం ముందుకు పోగలం. మరి
నిజంగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. భవిష్యత్తులో రాబోయే రోజుల్లో మానవత 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 వినపడాలి. అందులో చిన్న అంటారు కదా రామాయణంలో ఉడతలాగా నేను కూడా మీతోనే ఉంటాను. ఇది నా కోరిక అనుకోండి, ప్రాధేయపట్టం అనుకోండి, ఏమైనా అనుకోండి, నేను కూడా నా ప్రయాణం కూడా మీతోనే. ఉద్యోగ జీవితంతో అసలు ముడిపడి లేదు. ఉద్యోగ జీవితం ఇది వేరు, ఇది వృత్తి జీవితం, వ్యక్తిగత జీవితం రెండు వేరు. వృత్తి జీవితంలో నేను సక్సెస్ఫుల్గా చేసుకుంటూ వెళ్ళిపోతా, వ్యక్తిగత జీవితంలో కూడా మీతో కలిసి సక్సెస్ఫుల్గా ప్రయాణం చేసి ఇలాంటి కార్యక్రమాల్లో అన్నింటిలో ఇన్వాల్వ్. విద్యార్థులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని తెనాలి మండల విద్యాశాఖ అధికారి డాక్టర్ మేకల లక్ష్మీనారాయణ అన్నారు. మాంటిసోరీ విద్యార్థులు ఆ దిశగా ప్రయోగాలతో ముందుకు వెళ్లడం సంతోషంగా ఉందన్నారు. తెనాలి పట్టణంలోని మాంటిసోరీ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో 9వ తరగతి చదువుతున్న విద్యార్థులు తమ సాంకేతిక ప్రతిభను ప్రదర్శిస్తూ సిఎన్సి డ్రాయింగ్ రోబోట్ను రూపొందించారు. ఈ రోబోట్తో కంప్యూటర్లో రూపొందించిన డిజైన్లు, అక్షరాలు, చిత్రాలను స్వయంచాలకంగా కాగితంపై గీసే అవకాశం ఉంది. ఉపాధ్యాయులు మార్గదర్శకంలో విద్యార్థులు చేసిన ఈ ప్రాజెక్టును శుక్రవారం సాయంత్రం ప్రదర్శించారు. ముఖ్య అతిథిగా మండల విద్యాశాఖ అధికారి డాక్టర్ మేకల లక్ష్మీనారాయణ హాజరయ్యారు. పిల్లలను అభినందించారు. ఆధునిక టెక్నాలజీని అర్థం చేసుకోవడంలో విద్యార్థులు సృజనాత్మకతను పెంపొందించుకోవడానికి ఇలాంటి ప్రాజెక్ట్ ఎంతో సహాయపడతాయని స్కూల్ ప్రిన్సిపాల్ డాక్టర్ జేమ్స్ మోర్లే చెప్పారు. తమ విద్యార్థులు రూపొందించిన సిఎన్సి డ్రాయింగ్ రోబోట్పై గర్వంగా ఉందన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. గుడ్ ఈవినింగ్ అండి. ఇప్పుడు మీరు మాంటిసోరీ అటల్ టింకరింగ్ ల్యాబ్ అని ల్యాబ్లో ఉన్నారు. ఈ ల్యాబ్లో ఏంటంటే పిల్లలకి చిన్న వయసులో నుంచి సైన్స్ మీద ఒక అవగాహన రావడానికి, సైన్స్, టెక్నాలజీ ఇలాంటి వాటి మీద ఒక అవగాహన రావడం కోసం సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్తో స్టార్ట్ చేసింది ఈ ల్యాబ్. ఈ ల్యాబ్లో పిల్లలు రకరకాల ప్రోగ్రామ్స్ నేర్చుకుంటారు. లైక్ డ్రోన్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కోడింగ్ అండ్ అదర్ రోబోటిక్స్, డిఫరెంట్ థింగ్స్. వాళ్ళకి ఇచ్చిన ఈ నాలెడ్జ్ ప్రకారం మన స్కూల్లో ఉన్న 9th క్లాస్ పిల్లలు ఒక ఐటెం తయారు చేశారు. ఇదేంటంటే డ్రాయింగ్ రోబోట్ అంటారు దీన్ని. ఈ రోబోట్ సహాయం వలన చాలా పిక్చర్స్ వాళ్ళు డ్రా చేశారు. పిక్చర్స్ ఇక్కడే ఉన్నాయి. ఇప్పుడు డైరెక్ట్ డ్రాయింగ్ కూడా ఒకటి మీకు చూపిస్తారు. మాంటిసోరీ పాఠశాల గురిపాలెం రోడ్లో అటల్ టింకరింగ్ ల్యాబ్ ఈ పాఠశాలకి ఇవ్వడం జరిగింది. పిల్లల్లో ఉండేటువంటి సైంటిఫిక్ టెక్నాలజీ ఇంట్రెస్ట్ దాన్ని దృష్టిలో పెట్టుకొని గత 3 సంవత్సరాల నాడే మరి ఈ పాఠశాలకి అటల్ టింకరింగ్ ల్యాబ్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి మోరే గారి ఆధ్వర్యంలో మరి జేమ్స్ మోరే గారు చక్కగా పిల్లల్ని ఎంకరేజ్ చేస్తూ రోబోటిక్ ప్రింటింగ్కి సంబంధించి మరి పిల్లలకు తరఫీదిస్తూ చక్కగా ఈరోజు ఈ కార్యక్రమంలో మరి పిల్లలందరూ పాల్గొనేటట్టు చేయడం జరిగింది. ఈరోజు లాంచ్ చేయడం జరిగింది. పిల్లలు చక్కగా మంచి డయాగ్రామ్స్ని గీయటం అనేది జరుగుతుంది. ఈ ఆర్ట్స్ సంబంధించి ఫైన్ ఆర్ట్స్ ఇంట్రెస్ట్ని కలుగు చేయటం, వాళ్ళు పెరిగి పెద్ద అయిన తర్వాత ఇంకా దాన్ని డెవలప్ చేసుకోవడానికి బాగా ఉపయోగంగా ఉంటుంది. కాబట్టి ఇటువంటి పిల్లలందరూ కూడా మరి ఇన్స్పైర్ అయ్యి ఆ పిల్లలు ఇంకా ఎక్కువ మంచి మంచి డయాగ్రామ్స్ని గీయడానికి అవకాశం ఉంటుంది. ఇటువంటి A 9th grader at Montessori School, Tenali. And this is Sarvani, and this is Chinmay, and this is Likta Priya. And we are thrilled to share how we build our super cool drawing robot. First we got hands-on training in 3D printing technology. Then we learned Tinkercad software to design 3D parts in our robot. It was so fun, turning our ideas into digital models. Once the 3D printing was done, we gathered all the materials we needed, like linear shafts, stepper motors, an Arduino Uno with a CNC shield, a wood sheet, power adapters, a timing belt, and even cooling fans. By using all these materials, we built our drawing robot prototype step by step. Next, we jumped into designing sketches using Inkscape software. It was awesome. We can create files, text, and all other cool designs. After that, we converted them into Z code, which is like the instructions for our... It's Boom a pen, and he started sketches on a paper. Watching it was the life was amazing. It took us 5 days of hard work at Montessori English Medium School, Tenali, and it cost around 25,000 rupees for making this project. But we did it. We successfully did our project, drawing robot prototype, and we are not going to stop here. Soon we are going to plan to work on a bigger version that can draw on whiteboards with markers to make classroom way faster. We want to say a huge thank you for making our drawing robot possible to our awesome school, Montessori School, Tenali. Thank you for giving us this amazing adult tinkering lab where we can explore and create more cool projects like this. Currently, this drawing robot is drawing a solar system. Your support and encouragement mean the world to us. And to the SkySpace team, a massive shout out for their incredible mentorship and guided us step by step how to bring the robot to life. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
తెనాలిలోని పొగాకు కొనుగోలు కేంద్రంలో రైతులకు తప్పని కష్టాలు. మార్క్ఫెడ్ యాప్లో లాగిన్ కాకపోవడంతో 2 రోజులుగా రైతుల పడిగాపులు. జేఎంజే మహిళా కాలేజీలో ఉచిత కంటి వైద్య శిబిరం. అవసరమైన వారికి కళ్లజోళ్లను అందిస్తామన్న కాలేజ్ యాజమాన్యం. మానవతా సంస్థ ఆధ్వర్యంలో హెచ్ఐవి రోగులకు పౌష్టికాహార కిట్ల పంపిణీ. తెనాలి మార్కెట్ యార్డ్ నూతన చైర్మన్ తోట దుర్గాప్రసాద్కు సత్కారం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.